చాలా రోజుల తర్వాత వర్షం పడుతుంది. ఈ వర్షం అంటే తుంపరు పడుతుంది కాబట్టి నీళ్లు నిలిచిపోయే అవకాశాలు ఉంటాయి. తర్వాత పాత గోడలన్నీ తడిసి నానిపోయి కూలిపోయే ప్రమాదం ఉంటుంది. తర్వాత కరెంటు పోల్స్ ఎక్కడన్నా షార్ట్ సర్క్యూట్ అయ్యి షాక్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వర్షం ఉన్న కాడ, వర్షం పడే కాడ కొంచెం ప్రయాణం చేయకూడదు. రెండవది, ఈ ఉత్సాహంగా కొంతమంది చేపలు పట్టడానికి కోసం పోతారు. చేపలు పట్టే క్రమంలో జారిపోవడం, నీళ్ళలో కుట్టుకపోవడం జరుగుతుంది. తర్వాత పాత కల్వర్ట్స్ ఏమైనా ఉంటే అందులోటి తెలియక పోయి కాలు జారిపడి పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ పిల్లలను జాగ్రత్తగా ఉంచాలి. నీళ్ళ కాడికి పోనీయద్దు. వచ్చే ఒక 2-3 డేస్ వర్షాలు తగ్గేదాకా కూడా మనకంటే రోడ్డు క్లియర్ కనిపించేంత వరకు కూడా మనము ఎలాంటి రిస్క్ చేయాలి. కరెంట్ పోల్కి మాత్రం చాలా దూరంగా ఉండాలి. ఏదన్నా కూడా సమస్య ఏమైనా ఉంటే మీకు దృష్టికి వస్తే పోలీసుకు సమాచారం ఇవ్వండి. మేము కానీ తర్వాత టీమ్స్ వచ్చి అక్కడ ఏమైనా రెక్టిఫై చేస్తారు. కాబట్టి వర్షాకాలం కోసం ఎన్ని రోజులు ఎట్లయితే చూసిరో మీ బ్రతుకు కోసం కూడా అట్నే జాగ్రత్తగా వహించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.